హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మనం టమాటా రైస్ చేసుకోవటం ఎలానో చూద్దాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పువ్వు, లవంగాయలు 4, పచ్చిమిరకాయలు 4, పెద్దపాయలు 4 టమాటాలు తీసుకున్నానండి. పొయ్యి మీద ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నానండి పెద్దది. దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము. కొంచెం నెయ్యి కూడా ఉంటే బాగుండిద్దండి. నెయ్యి లేదు, అందుకని ఆయిల్ వరకు వేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందని చూసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లోకి ఇలా తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇలా టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నామండి. ఇలా ఒకసారి తిప్పేసేసి ఇలా టమాటా ముక్కలన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందామండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి, అందుకని సాల్ట్ వేసాం కదండి. కొంచెం ఇలా తిప్పేసేసి 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. సన్నసగన మగ్గు తీయ టమాటాలు. ఇగోండి టమాటాలు మగ్గిపోయినాయి. దీంట్లోకి ఇప్పుడు మనం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ చేసుకుందాం. చాలకి కొద్దిగా పెద్ద స్పూన్ వేసుకోవాలండి. 2 సార్లు బియ్యం కదా, అందుకని నేను 2 స్పూన్లు వేస్తున్నా. దీన్ని ఇలా తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం చెక్క ఉంచుకుందాం. ఎందుకంటే మనకు పచ్చివాసన బాగుంది కదా, అందుకని ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోతేనే బాగుంటుందండి, లేకపోతే బాగోదు. కొంచెం మూత పెట్టి మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు మొద్ద ఇచ్చి చూద్దామండి, ఉడికిందాము. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిందండి, అంటే పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ తర్వాత అన్నం వేసినప్పుడు ఇంకొంచెం వేసుకుందాం అండి. ముందే వేస్తే ఆకంతా అయిపోయి వాసన అంతా పోయిద్దండి, అందుకని దీంట్లోకి కావాలంటే మీరు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మా ఇంట్లో కొంచెం ఇష్టపడరు, కొద్దిగా తక్కువ కొబ్బరి తింటాం, గ్యాస్ వచ్చిందని, అందుకని వేయట్లేదు. కానీ కొబ్బరి పొడి వేసితే బాగుండిద్దండి. మనం ఉడకబెట్టిన రైస్ వేద్దామండి. మీకు ఎన్ని బియ్యం కావాలంటే ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పోసుకున్నారనుకోండి, 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ రైస్ వేసుకుందాం. మొత్తం ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, అంటే ముందే వేసేసామంటే ఎడన్నా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి ఉండి కొద్దిగా కలవలేదనుకోండి, ఆడ తగిలిన కాడ కొంచెం ఉప్పుగా అనిపించింది, అందుకని మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా కలవ తిప్పుకుందామండి. ఇలా మన అన్నం మొత్తం వేసేసుకొని మొత్తం ఇట్ట కలయి తిప్పుకోవటమేనండి. ఇప్పుడు టమాటా రైస్ రెడీ అయిపోయింది మనకి. వేడిగా పెరుగు చట్నీ వేసుకొని తిన్నా, లేదా చట్నీ వేసుకుంటారండి కొంతమంది. మనం ఇడ్లీలోకి వేసుకునే చట్నీ అదైనా చాలా బాగుండిద్ది. ఇలా పొడి ఆడుతా బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోతే, సాల్ట్ సరిపోతే మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. కానీ 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే దీని రుచి చాలా బాగుండిద్దండి. ఇంకా టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం తక్కువ తింటారని కొంచెం తక్కువ వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.